పొద్దున్నే లేసైతే రెడీ అయిపోయి శివాలయంకి అయితే వెళ్ళినా. అదేంరా అంటే ఈరోజు నేను భూమి మీద అడుగుపెట్టి 22 ఏళ్ళు అయితే అయిపోయింది. ఇంకా నా పుట్టినరోజు సోమవారం సెప్టెంబర్ 22 వచ్చింది కాబట్టి నేను శివాలయంకి అయితే వెళ్ళి అక్కడ ఉన్న ప్రతి ఒక్క దేవుణ్ణి శివుడితో సహా అయితే దర్శించుకున్నాను. శివాలయంలో శివుడు ఉండకి ఇంకెవరు ఉంటారని తిట్టుకోబాకండి, ఏదో ఫ్లోలో వచ్చింది. ఇంకా ఈరోజు కూడా నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయాయి. పుట్టినరోజు నాది పెట్టుకొని నేను వీళ్ళకి పార్టీ కన్నా వీళ్ళే నాకు పార్టీ ఇచ్చినారు. అందుకని సమోసా అయితే నోట్లో వేసుకొని పరపర నవిలేశారు. ఇంకా మా మామ వాళ్ళందరూ కలిసి కేక్ కటింగ్ అయితే ప్లాన్ చేశారు. ఇంకా మా మామకి షుగర్ ఉన్నట్టున్నది, కొయ్యకి తలకే కేక్ అంతా మెక్కేస్తాడు. ఏంది ఇది? మా మామ తినిన సగం కేకుతో అయితే నా కాడైతే కోపించారు. ఏంటి అంటే కూల్ కేక్ అనుకున్నా, కానీ నాకు తినిన తర్వాత అయితే తెలిసింది ఈ ఐస్ క్రీమ్ కేక్ లాంటి వీటిలో ఒక్క రవ్వ కూడా బ్రెడ్ లేదు. ఇంకా మా ప్రకాష్ మామ అయితే నన్ను కేక్ గోయినిచ్చే కదా, అసలు ఏం తలకి హెల్మెట్ కొట్టాల్సిందరని కానీ స్ప్రేతో అయితే మొత్తం ఒక్క రవ్వ జుట్టు కూడా ఆపాడకన్నా కొట్టేసినాడు. కేక్ కోసేదానికి కత్తి లేనట్టు మటన్ కత్తి అయితే ఎత్తుకొని వచ్చినారు. ఏం చేద్దాం, దాంతోనే కంటిన్యూ అయిపోయాను. నా బర్త్డేని మరువలేని విధంగా తయారు చేసిన వీళ్ళకి మరియు నా బర్త్డే రోజు టైం తీసుకొని నాకు విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. కడుపు నిండిపోయింది అబ్బా మీ విషయం.